హలో అండి, నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకుందామండి. అది ఏమిటంటే ధ్వజస్తంభం గురించి. అన్ని గుళ్ళ ముందు ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం ఎలా వచ్చింది, దానికి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, చేస్తేనే మనకు దేవుడు మన కోరికలు ఎందుకు తీరుస్తాడు అనే విషయాలు ఇప్పుడు నేను చెప్పబోయే దీంట్లో ఉన్నాయన్నమాట. అది తెలుసుకుందాం ఇప్పుడు. అయితే కురుక్షేత్ర యుద్ధం తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మరాజు గొప్ప దాతగా పేరు తెచ్చుకోవాలని దాన ధర్మాలు చేస్తాడు. ధర్మరాజు యొక్క కీర్తి దాహాన్ని గ్రహించిన కృష్ణుడు దాతృత్వం ఎలా ఉంటుందో అతడికి చూపాలనుకుంటాడు. అశ్వమేధ యాగం చేయమని చెప్తాడు. ధర్మరాజు చెప్తాడంటండి అశ్వమేధ యాగం చేయమని. యాగాశ్వం వెంట నకుల సహదేవులు సేనలతో సహా వెళ్తారు. ఆ అశ్వం మణిపురం చేరుతుంది. అక్కడి రాజు మయూరధ్వజుడు గొప్ప బలశాలి. అతని కొడుకు తామ్రధ్వజుడు అంతకన్నా పరాక్రమవంతుడు. యాగాశ్వాన్ని బంధించిన తామ్రధ్వజుడితో యుద్ధం చేసి నకుల సహదేవులు భీమార్జునులు ఓడిపోతారు. మయూరధ్వజుణ్ణి యుద్ధంలో ఓడించాలని ధర్మరాజుతో కలిసి కృష్ణుడు వృద్ధుల వేషాల్లో మణిపురం వెళ్ళి దానం కావాలని అడుగుతారు. అతడు ఏం కావాలో కోరుకోమనగానే, మహారాజా, మీ దర్శనానికి వస్తుండగా అడవిలో ఒక సింహం ఇతడి కుమారుణ్ణి చంపబోయింది. బాలుణ్ణి వదలమని ప్రార్థించగా మయూరధ్వజుడి శరీరంలో సగభాగం కోసి తెచ్చినట్లయితే బాలుణ్ణి విడిచిపెడతానంది. కనుక మీ శరీరంలో సగభాగాన్ని మీ భార్యా పిల్లలే కోసి ఇవ్వాలి అన్నాడు కృష్ణుడు. మయూరధ్వజుడు చిరునవ్వుతో అంగీకరించి తనను ఖండించమని భార్యను కొడుకును అడుగుతాడు. ఆ మాట విని ధర్మజుడు ఆశ్చర్యపోతాడు. వాళ్ళు ఖండిస్తుండగా మయూరధ్వజుడు ఎడమ కంటి నుండి నీరు కారింది. వెంటనే శ్రీకృష్ణుడు, బాధపడుతూ ఇస్తున్నావు గనక నీ దానం పనికిరాదు అన్నాడు. అందుకు ధ్వజుడు, ఇది బాధ కాదు, దానానికి ఉపయోగపడే అదృష్టం తనకు కలగలేదని ఎడమవైపు శరీరం ఆవేదన చెందుతోంది అన్నాడట. అతని త్యాగానికి దానగుణానికి మెచ్చి కృష్ణుడు ఏదైనా వరం కోరుకోమనగా మయూరధ్వజుడు, స్వామి, శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా అనునిత్యం మీ ముందు ఉండేలా వరం కావాలి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, తదాస్తు, నేటి నుండి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. నీ చుట్టూ ప్రదక్షిణం చేసిన తర్వాతే ఇష్టదైవాన్ని దర్శిస్తారు. అలాంటి భక్తుల కోరికలే నేను తీరుస్తానని వరమిచ్చాడు. కాబట్టి దానం చేసేటప్పుడు సంతోషంగా చేయాలి, కీర్తికాంక్షతో చేయకూడదు. దానం చేసిన వెంటనే మర్చిపోవాలి. సరేనండి, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఉంటాను.